అంతరిక్షంలో అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన వస్తువులలో బ్లాక్ హోల్ లేదా కృష్ణబిలం ఒకటి. దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం ఈరోజు వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ముందుగా బ్లాక్ హోల్ అంటే ఏమిటి? బ్లాక్ హోల్ అంటే అంతరిక్షంలో ఒక ప్రదేశం. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే కనీసం కాంతి కూడా దాని నుండి బయటకు రాలేదు. కాంతి బయటకు రాలేదు కాబట్టే అది మనకు నల్లగా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది? ఇది ఎలా ఏర్పడుతుందంటే పెద్ద పెద్ద నక్షత్రాలు వాటి జీవితకాలం ముగిసిన తర్వాత పేలిపోతాయి. దీనినే సూపర్నోవా అని కూడా అంటారు. ఆ పేలుడు తర్వాత మిగిలిన భాగం తన సొంత గురుత్వాకర్షణ శక్తి వల్ల లోపలికి కుంచి చిక్కుపోయి ఒక చిన్న బిందువుగా మారిపోతుంది. అలా బ్లాక్ హోల్ ఏర్పడుతుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు బ్లాక్ హోల్ భాగాల గురించి చెప్పుకుందాం. ఒక బ్లాక్ హోల్ ప్రధానంగా 3 భాగాలుగా ఉంటుంది. అందులో మొదటిది ఈవెంట్ హొరైజన్. ఇది బ్లాక్ హోల్ చుట్టూ ఉండే ఒక సరిహద్దు లాంటిది. దీనిని దాటి ఏదైనా లోపలికి వెళ్తే కనుక ఇక తిరిగి రావడం అంటూ జరగదు. సింగులారిటీ. బ్లాక్ హోల్ మధ్యలో ఉండే కేంద్ర బిందువు. ఇక్కడ పదార్థం మొత్తం అనంతమైన సాంద్రతతో ఒక చిన్న చోటు పేరుకుపోయి ఉంటుంది. దీనిని సింగులారిటీ అంటాం. అక్రిషన్ డిస్క్. ఒక బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న వేడి వాయువులను మరియు ధూళి కణాల వలయం. ఇది కాంతితో మెరుస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. బ్లాక్ హోల్ గురించి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. బ్లాక్ హోల్ దగ్గర గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది. భూమిపై గంటలు గడిస్తే బ్లాక్ హోల్లో దగ్గర కేవలం సెకండ్లు మాత్రమే గడవచ్చు. అలాగే ఏదైనా వస్తువు బ్లాక్ హోల్ లోపలికి వెళ్తుంటే దాని గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ వస్తువు న్యూడిల్స్ లేదా స్పెగిటిఫికేషన్ లాగా పొడవుగా సాగిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. బ్లాక్ హోల్ పరిమాణం ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇవి చిన్నవిగా ఉండొచ్చు, లేదా కొన్ని కోట్ల సూర్యుడు సైజ్ అంత పెద్దవిగా కూడా ఉండొచ్చు అన్నమాట. మన పాలపొంద గెలాక్సీ మధ్యలో ఒక భారీ బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు సెగిటరియస్ ఏ స్టార్ అన్నమాట. మనం బ్లాక్ హోల్స్ని ఎలా చూడగలం? బ్లాక్ హోల్స్ కాంతిని విడుదల చేయవు కాబట్టి వాటిని నేరుగా చూడలేం. కానీ వాటి చుట్టూ ఉన్న నక్షత్రాలు మరియు వాయువుల ప్రవర్తనను బట్టి శాస్త్రవేత్తలు వాటిని గుర్తిస్తారు. ఇలాగే 2019లో శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఒక బ్లాక్ హోల్ను ఫోటో తీయగలిగారు, M87. ఫ్యాక్ట్ నెంబర్ 6. అలాగే మన బ్లాక్ హోల్ ఎంత పెద్దగా ఉంటుందో మీరు గెస్ చేయగలరా? సర్లే, నేనే చెప్తాను రండి. ఇది మన ఎర్త్ అన్నమాట. దీనికన్నా పెద్దది సూర్యుడు. సూర్యుడి కన్నా పెద్దది స్టీఫెన్సన్ స్టార్ అన్నమాట. ఈ స్టీఫెన్సన్ స్టార్ కన్నా పెద్దది ఈ బ్లాక్ హోల్ అన్నమాట. ఇంత పెద్దగా ఉంటుంది ఈ బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ లోపలికి వెళ్తే ఏమవుతుందనే విషయం ఇప్పటికీ సైన్స్లో కూడా ఒక పెద్ద మిస్టరీగానే ఉందన్నమాట. ఓకే గాయ్స్, టుడే వీడియో అయితే ఇంతే. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం సజెషన్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఇంకా ఏమైనా సైన్స్ గురించి మీకు ఏమైనా టాపిక్ కావాలంటే చెప్పండి, ఫుల్ వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను పెట్టే వీడియోస్ మీకే ఫస్ట్ వస్తాయి నోటిఫికేషన్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.